నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్. ఈరోజు నేను ఓరల్ క్యాన్సర్స్ గురించి మాట్లాడతా. కాజెస్ ఏంటి, ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, ఎన్ని రకాలుగా ఉంటాయి. సో ఓరల్ క్యాన్సర్స్ బేసికలీ మోస్ట్ కామన్లీ వాట్ వీ సీ ఇస్ స్క్వేమస్ సెల్ కార్సినోమా. సో అది నోట్లో ఉంటుంది, నోట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, లిప్స్ ఉంటుంది, బకల్ మ్యూకోసా ఉంటాయి, టంగ్ ఉంటుంది, ఫ్లోర్ ఆఫ్ మౌత్ ఉంటాయి, తర్వాత ఈ దవడ ఉంటుంది మ్యాండిబుల్, అండ్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఓరోఫారింగ్స్ అంటే టాన్సిల్, సాఫ్ట్ ప్యాలెట్, తర్వాత ఇంకా ఫర్దర్ డౌన్ హైపోఫారింగ్స్. ఇట్లాంటి ఎక్కడైనా ఏ పార్ట్లో అయినా క్యాన్సర్ రావచ్చు. సో క్యాన్సర్ రావడానికి కొన్ని ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్ ఇరిటెంట్స్, కెమికల్ ఇరిటెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టొబాకో. సో టొబాకో చ్యూ చేసేవాళ్ళు, గుట్కా చ్యూ చేసేవాళ్ళు, తర్వాత టొబాకో పాన్ తినేవాళ్ళు, క్రానిక్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, తర్వాత ఒక్క పొడి, సున్నం అట్లా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి, వాళ్ళు ఏంటంటే సైడ్లో పెట్టుకుంటారు, అంటే ఏదో సైడ్లో అట్లా కాసేపు ఎక్కువసేపు పెట్టుకోవటం వల్ల ఆ ఏరియాలో మ్యూకోసా ఉంది కదా, అది కాంటాక్ట్లో వస్తాయి ఈ ఇరిటెంట్స్కి, అండ్ దానిలో డిస్ప్లాస్టిక్ చేంజెస్ వచ్చి చిన్నగా క్యాన్సర్కే మారుతాయి. కోర్స్ కొంతమందికి హెరిడిటరీ జెనెటిక్ డిస్పోజిషన్ కూడా ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్కి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అది ఒక టెండెన్సీ ఉంటుంది క్యాన్సర్కి. సో ఆ కారణం వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. సో ఇంకా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెరూకస్ అంటే పాపులోమా వైరస్ వల్ల కూడా బినైన్ ల్యూజన్ క్యాన్ కన్వర్ట్ టు క్యాన్సర్, మ్యాలిగ్నెంట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. సో అట్లా కొన్ని రకరకాలు ఉంటాయి క్యాన్సర్స్. సో క్యాన్సర్కి ప్రీడిస్పోజిషన్ ఆల్రెడీ చెప్పాను. సో దానికి సిమ్టమ్స్ ఏముంటాయి? సిమ్టమ్స్ ఏంటంటే ఎక్కడైనా నోట్లో ఒక అల్సర్ ఫామ్ అవుతుంది. ఆ అల్సర్ ఎన్ని మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా, ఎన్ని రకాల హోమ్ రెమెడీస్ చేసినా కూడా అది తగ్గదు. కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి ఇంకా చిన్నగా పెద్దగా అవుతుంటుంది, బాగా పెయిన్ఫుల్ అవుతుంది, అండ్ దాంతోపాటు బ్లీడింగ్ కూడా వస్తాయి టచ్ చేస్తే. ఒక్కొక్కసారి ఎక్కువ అడ్వాన్స్ స్టేజ్లో నోట్ తెరవటానికి రాదు, మింగటానికి రాదు, మాట్లాడటానికి రాదు, అండ్ నాలుక మీద క్యాన్సర్ వస్తే నాలుక మూవ్మెంట్స్ కూడా తగ్గిపోతాయి, నాలుక బాగా మొబిలిటీ తగ్గిపోయి స్టిఫ్ అయిపోతుంది. అలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఈఎన్టీ స్పెషలిస్ట్ చెక్ చేస్తారు తరుగా అల్సర్ దేనివల్ల వచ్చింది. సో మెలిగ్నెంట్ అల్సర్స్ ఏంటంటే చాలా హార్డ్ ఉంటుంది, ఎడ్జెస్ చాలా షార్ప్ ఉంటాయి, ఇరెగ్యులర్ ఉంటాయి, అండ్ చూస్తేనే మనకి ఆల్రెడీ డౌట్ ఉంటుంది అది క్యాన్సర్ అంటే, టచ్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది దాని నుంచి. సో ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ బయాప్సీ చేయాలి. బయాప్సీ చేసి దాన్ని హిస్టోపెథాలజీకి సబ్జెక్ట్ చేస్తే అది క్యాన్సర్ నా కాదా తెలుస్తుంది. ఒకవేళ క్యాన్సర్ ఉంటే తర్వాత నెక్స్ట్ ఎంఆర్ఐ అండ్ సిటీ స్కాన్ చేయించాలి నోట్కి. సో దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ది క్యాన్సర్ కనుక్కోవచ్చు, అంటే ఎంతవరకు సైజ్ ఉంది, ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ 1, స్టేజ్ 2 డిపెండింగ్ ఆన్ ద సైజ్, అండ్ అడ్జేసెంట్ ఆర్గన్స్కి ఏమైనా స్ప్రెడ్ అయిందా, అంటే ఒక చోట్లో ఉందా, లేకపోతే బోన్కి స్ప్రెడ్ అయిందా, టంగ్కి, లేకపోతే బ్యాక్లో టిష్యూస్ మసిల్స్ ఇన్వాల్వ్ అయిందా లేదా, అవన్నీ ఎగ్జాక్ట్గా మ్యాప్ చేయొచ్చు. అండ్ దెన్ ఒక థ్రోట్ మౌత్ నుంచి ఈ లింఫ్ నోడ్స్కి, ఇక్కడ చిన్న లింఫ్ నోడ్స్ ఉంటాయి నెక్లో, అక్కడికి కూడా స్ప్రెడ్ అవుతుంది. సో అక్కడ ఏమైనా స్ప్రెడ్ అయిందా లేదా అది సిటీ స్కాన్ అండ్ ఎంఆర్ఐ ద్వారా కనుక్కోవచ్చు. సో స్టేజింగ్ ఆఫ్ ద క్యాన్సర్ అండ్ బేస్డ్ ఆన్ దాట్ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ సర్జికల్ ట్రీట్మెంట్, రేడియోథెరపీ, కీమోథెరపీ డిపెండింగ్ ఆన్ ద స్టేజ్.